ఓం శ్రీమాత్రే నమః. అప్పులతో బాధపడేవాళ్ళు, ఆర్థికంగా ఎదగలేకపోయేవాళ్ళు, అదేవిధంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోలేనటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రాన్ని చదివినట్లయితే విశేష ధనప్రాప్తి పొందడమే కాకుండా ఆదాయ మార్గాలు కూడా పెంపొందించుకోవచ్చు. ఈ మంత్రాన్ని 108 సార్లు, ఒకవేళ వీలు కాకపోతే కనీసం 21 సార్లు ఉదయం లేవగానే మళ్ళీ పడుకునే ముందు జపించాలి. ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం ఏంటి అంటే, శ్రీం పంచమి సర్వసిద్ధి మాత మమ గృహం మే ధన సమృద్ధిం దేహి దేహి నమః. శ్రీం పంచమి సర్వసిద్ధి మాత మమ గృహం మే ధన సమృద్ధిం దేహి దేహి నమః. శ్రీం పంచమి సర్వసిద్ధి మాత మమ గృహం మే ధన సమృద్ధిం దేహి దేహి నమః. ఈ మంత్రాన్ని రోజు ఉదయం లేవగానే మళ్ళీ పడుకునే ముందు 108 సార్లు జపించండి. అప్పులు తొలగిపోయి ఆర్థికంగా మీరు ఎదగడానికి, ఆదాయ మార్గాలు పెంపొందించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. జై వారాహి మాత.